కావ్య వాళ్ళ బావ రాజు వాళ్ళందరూ కలిసి పుట్టింటికి వెళ్తూ ఉంటారు. కావ్య దిగడం చూసి వాళ్ళ అమ్మ వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. కావ్య వాళ్ళ బావ పక్కపక్క నిలబడి ఉంటారు. అది చూసి కనకం హారతిపళ్ళెం తెస్తా అప్పు అని చెప్పి వాళ్ళిద్దరికి హారతిస్తూ ఉంటుంది. అది చూసి రాజు అయితే ఆగు, అల్లుడు నేనా, నాకు కావ్యకి హారతి ఇవ్వాలి కానీ తనకిస్తున్నారేంటి అని రాజు అయితే కనకంని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి కనకం అయితే నువ్వు కావ్య మీ ముగ్గురు వచ్చిన మీ ఇద్దరికి మానేసి మా మేనల్లుడికే ఇస్తాను, నాకు మా మేనల్లుడు అంటే అంత ఇష్టం అనేది అంటూ ఉంటుంది. అయితే మా ఇద్దరికి ఇవ్వాలి కానీ అల్లుడుగా నాకు ఇవ్వాలి కానీ తనకి ఇవ్వడం ఏంటి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి నేను మా మేనల్లుడికే ఇస్తానని కనకం అంటూ ఉంటుంది. ఆ తర్వాత పద మనం లగేజ్ అని కావ్య వాళ్ళ బావతో రాజు అని వాళ్ళిద్దరికి బ్యాగ్స్ తెస్తూ ఉంటారు. ఆ టైంలో కనకం ఇలా అంటూ ఉంటుంది, బాబు మా అల్లుడు బ్యాగ్ ఎందుకు నువ్వు పట్టుకుంటున్నావు, లోపల పెట్టి కాఫీ తాగేసి వెళ్ళిపోతారా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి వీళ్ళని డ్రాప్ చేశాను అనుకుంటున్నారా ఏంటా, కాదు కదా నేను కూడా వచ్చానని వీళ్ళకి తెలియదా అనేది అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు, కావ్య ఉన్న వాళ్ళ బాబా కలిసి వచ్చారని ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు అనేది అనుకుంటూ ఉంటాడు మనసులో. అది చూసి కనుక అల్లుడు గారు మీరు కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతారా అనేది అంటూ ఉంటుంది కనకం రాజుతో.